వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఎస్ఐపిస్ అనేది మనం లాంగ్ పీరియడ్లో మనకు చేయడం కరెక్టేనా? ఈవెన్ 30 ఇయర్స్ వరకు సరిగ్గా ఎవరు ఉండని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి? 30 ఇయర్స్ పీరియడ్ అది మనకు కరెక్టేనా? దీని గురించి చెప్పడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు మనం ఎస్ఐపిస్ అనేది లాంగ్ రన్లో 30 ఇయర్స్ వరకు, ఐ మీన్ మోర్ దాన్ 20 ఇయర్స్ వరకు ఈ టైం పీరియడ్ తీసుకోవడం కరెక్టేనంటారా? నిహాల్ గారు, జనరల్గా మాలాంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చెప్తారంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ అంటే 10, 15, 20, 30. మనం ఇవాళ మాట్లాడుకునేది ఏంటంటే 30 ఇయర్స్. 30 ఇయర్స్ ఎప్పుడైతే సమయం ఉంటుందో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో చాలా మంచి కాన్సెప్ట్ ఆఫ్ ఎస్ఐపి వీ కెన్ స్టార్ట్. బట్ ద ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెంట్గా 30 ఓవర్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి ఒక ఇన్వెస్టర్ కానీ స్టార్ట్ చేస్తే. ఎందుకంటే జనరల్గా ఒక చిన్న గోల్ పెట్టుకున్నా సరే, మనం ఏదైనా సరే అపార్ట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా పర్సనల్ గోల్ ఏదైనా డిఫరెంట్ చేయాలనుకుంటే మనం షార్ట్ టర్మ్లోనే చూస్తుంటాం. సో 30 ఇయర్స్ టైంలో కన్సిస్టెంట్గా ఒక ఎసిప్ అమౌంట్ పెట్టుకుంటూ ఒక వెల్త్ క్రియేట్ చేయాలంటే ఛాలెంజింగ్ టాస్క్. ప్రతి ఒక్కరూ చేయలేరు. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఆ స్ట్రాటజీ ఆఫ్ 30 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో ఎక్కడో ఒక దగ్గర డివేట్ అయిపోతుంటారు. అంటే ఆబ్లిగేషన్స్ వస్తాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లేకపోతే జాబ్ అన్సర్టనిటీస్ కానీ ఇలా వచ్చేటప్పుడు ఏమవుతుంటుందంటే సార్, వాళ్ళ ఆ వెల్త్ క్రియేషన్ అనేది, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆగిపోతుంటుంది. కొంచెం ఎక్కడో ఒక దగ్గర పాజ్ వస్తుంటుంది, మళ్ళీ మేబీ స్టార్ట్ చేస్తారు. బట్ ఇలాంటి 30 ఇయర్స్ డ్యూరేషన్లో మన వెల్త్ క్రియేట్ చేయాలంటే ఒక స్టడీ జాబ్ ఉంటూ ఒక డిసిప్లిన్ వేలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తేనే ఒక వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. రైట్ సార్? ఇలాంటివి కాకపోతే ఇంత సమయం ఉండేటప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈజ్ చేసుకోవాలి. అంటే తక్కువ అమౌంట్తో మంచి వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ ముందుకు వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్లో చూసుకుంటే సార్, మన పేమెంట్ ప్రతి నెల ఎస్ఐపి అనేది ఒకేసారి కొంతమంది లంచంగా పెట్టలేరు. సో ఈ ఎస్ఐపి అనేది ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ప్రతి నెల పే చేయడానికి. సో ఆ ఎఫర్ట్ అనేది కొంచెం చేసుకుంటే మనకు మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఎస్ఐపి అనేది ప్రతి నెల మనం మాన్యువల్గా కట్టలేం కదా. సో దాన్ని ఏం చేసుకోవాలంటే మనం ఆటో డెబిట్ ఎస్ఐపి ఇనిషియేట్ చేసుకుని ప్రతి నెల ఒక డేట్ కానీ పెట్టుకుని స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా దాని పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఫిజికల్గా ప్రతి నెల చేయలేం. సో ఆటోమేట్ చేసుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలాంటి ఎప్పుడైతే 30 ఇయర్స్ సమయం ఉంటుందో సార్, ప్రతి ఒక్కరూ అఫోర్డబిలిటీ చేయగలుగుతారు. మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిలో ₹100 నుంచి ఎంతైనా చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క లో క్లాసు, మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాసు, హై క్లాస్ వాళ్ళు ఎంతైనా సరే ఒక ₹100 నుంచి ఎంతైనా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ చూసుకుంటూ ఎంత ఏజ్ ఉంది, వాళ్ళు ఎంత ప్రొఫైల్, ఏజ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఉన్నారు, బ్యాకప్ ఎంత ఉంది, అవన్నీ చూసుకుంటూ ఎంతైతే ఎఫర్ట్ చేయగలరో అలాంటి అమౌంట్ అనేది 30 ఇయర్స్ వరకు చేసుకోగలిస్తే మంచి వెల్త్ అనేది కనబడుతుంది. సార్, ఇక్కడ చిన్న కరెక్షన్స్. అక్కడ ఎవరికైనా డిసిప్లిన్ అనేది తప్పుదారి పడితే అక్కడ దాని తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి సార్? సార్, ఇప్పుడు ఆ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరికి ఫోకస్ ఉండాలి. మెయిన్ థింగ్. ఇప్పుడు జనాలు ఏంటంటే డబ్బులు కట్టగలరు కానీ ఆ ఫోకస్ డివేట్ అయిపోతారు. అంటే స్టార్ట్ చేసేటప్పుడు 30 ఇయర్స్ నేను కడతాను, రిటైర్మెంట్కి నేను కట్టాలి నేను అనుకుంటాను. దగ్గరికి ఒక 10 ఇయర్స్ అయిన తర్వాత ఏంటంటే అదర్ ఆబ్లిగేషన్స్ వచ్చేస్తాయి. అదర్ లైక్ పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇంకేదైనా అవనండి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉండే ఫోకస్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. మనది ఏంటంటే ఎప్పుడైతే 30 ఇయర్స్ ఉంటుందో సార్, చిన్న అమౌంట్ కడితే చాలు మీరు పెద్ద వెల్త్ క్రియేట్ చేయొచ్చు. మీకు అదే ఇన్ బిట్వీన్ 10 ఇయర్స్ తర్వాత మీ పిల్లల ఎడ్యుకేషన్ ఉందనుకోండి. సో దానికి కూడా మీరు ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ డిసిప్లిన్ అనేది మనకి వచ్చేస్తుంది సార్. మనకి ఈ వెల్త్ ఏదైతే రిటైర్మెంట్ ప్లానింగ్ ఉందో ఎఫెక్ట్ లేకుండా ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి సార్. ఈ డిసిప్లిన్డ్ అప్రోచ్ రావాలి అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ప్రాపర్ ప్లానింగ్ లేనప్పుడు ఇలాంటి అన్ని డిస్టర్బెన్సెస్, ఆపేడాలు అన్నీ చేస్తుంటారు. సో మనకు తెలియదు. స్టార్ట్ చేసేటప్పుడు మనకు రిటైర్మెంట్ ఒకటే కనబడుతుంది. జర్నీ చేసేటప్పుడు మనకి కొత్త కొత్త రిక్వైర్మెంట్స్ వస్తుంటాయి. లైక్ పిల్లల ఎడ్యుకేషన్ వస్తుంది, పిల్లల మ్యారేజ్ అవ్వచ్చు, లేకపోతే ఏదో చిన్న లేకపోతే వెకేషన్కి అవ్వచ్చు. ఇలాంటివన్నీ మధ్యన వస్తుంటాయి. సో ఇవన్నిటి కూడా మనం ఒక ప్లాన్డ్ వే, ఒక డిసిప్లిన్ వేలో కానీ ప్లాన్ చేసుకోగలిస్తే మనం ప్రతి ఒక్క గోల్కి ఒక ఇన్వెస్ట్మెంట్, చిన్న ఇన్వెస్ట్మెంట్
చేసుకుంటూ వెళ్తే ప్రతిదానికి మనం కవర్ అవుతాం. సో ఇది కాకుండా సార్ ఈ డిసిప్లిన్ వేలో ఇంకోటి ఏంటంటే హడల్స్ జనరల్గా మేము మాట్లాడుకునేది హాస్పిటలైజేషన్, హెల్త్ కేర్. మీకు ఏదైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ అయిందనుకోండి, ఈ అన్ని ప్లాన్స్ బాగానే ప్లాన్ చేసుకున్నారు, అది ప్లాన్ చేయకపోతే మీ గోల్ ఎఫెక్ట్ అయిపోతుంది. అది ఆపేస్తారు, లేకపోతే దాని నుంచి తీయడము అలాంటివన్నీ చేస్తుంటారు. సో మన ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైతే 30 years సమయం ఉంది, మనం అందరికీ చెప్తాం మీకు 30 years ఉంది, మంచి వెల్త్ క్రియేట్ చేసుకోగలం అని. కానీ మనకు అక్కడ గోల్ ఒకటే కాదు, మనకి ఎన్ని గోల్స్ ఉన్నాయో చూసుకోవాలి, ప్రతిదానికి ప్లాన్ చేసుకోవాలి. సో చిన్న అమౌంటే కాబట్టి చేయగలుస్తున్నప్పుడు ప్రతిదానికి గోల్ ప్లాన్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఆ 30 years టైంలో మనం మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. సో ఎప్పుడైతే 30 years ఉంటుందో మనకి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మ్యాజిక్ మాట. అంటే చిన్న అమౌంట్ నుంచి కూడా మనం అలా పెడుతుంటే ఒక 5-10 years మనకు ఒక కార్పస్ క్రియేట్ అయింది అనుకోండి, దాని మీద వచ్చిన వడ్డీ అంటే మనకి ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంటుంది. సో ఎప్పుడైతే స్నోబాల్ మనం ఎస్ఐపి స్టార్ట్ చేసే స్నోబాల్ చిన్నది ఉంటుంది, పెరుగుతూ 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 30 yearsకి పెద్దది పెరుగుతుంది, అంటే పెద్ద కార్పస్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే స్లోగా ఉంటుందో చిన్నది ఉంటుందో అప్పుడు స్లోగా పెరుగుతుంది. 30 years టైం ఉండేటప్పుడు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మీకు మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక కార్పస్ కానీ మీరు 10 years కానీ క్రియేట్ చేయగలిస్తే 5 to 10 yearsలో దాని నుంచి వచ్చే రిటర్న్స్ వడ్డీ మీద చక్రవడ్డీ అంటే చూసారా, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అది మ్యాజిక్ ప్లే చేస్తారు. 5 to 10 years వరకు కార్పస్ అనేది ఒక జనరేట్ దాని మీద వచ్చే మ్యాజిక్ నెక్స్ట్ లెవెల్ ఉండేదని మీరు అన్నారు. అవును. ఈ 5 to 10 years వరకు ఎంతవరకు కార్పస్ జనరేట్ చేస్తే ఈ 30 yearsకి అంత పెద్ద మ్యాజిక్ చూడగలుగుతాం? ఎప్పుడైనా సార్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ 5 to 7 years తర్వాతే కనబడుతుంది. ఎందుకంటే మనకి అక్యుములేట్ అవ్వాలి. ఎంతైనా ఫండ్ అవ్వలేండి. ఇప్పుడు మీరు అందరూ మనం చెప్పుకునే అమౌంట్ చేయలేరు కదా. పేదవాళ్ళు 1000 రూపాయలు వేసుకున్న వాళ్ళకి 10 లక్షలు ఎక్కువ, కొంతమందికి 50 లక్షలు, కొంతమందికి 1 కోటి 2 కోట్లు. సో డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్ వాళ్ళకి ఎంత అయితే కావాలో అది కానీ మనం క్రియేట్ చేసుకోగలిస్తే, ఎంత త్వరలో అంత త్వరగా క్రియేట్ చేసుకోగలిస్తే అప్పుడు మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ప్లే చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు సుమారు సార్ ఇప్పుడు 5 to 10 yearsలో ఒక 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ అక్కడ కార్పస్ అనేది జనరేట్ అయితే, ఎగ్జాంపుల్ చెప్తాను, తక్కువ అమౌంట్ ఎక్కువ అమౌంట్ మీరే చెప్పాలి. సో నెక్స్ట్ ఒక 30 yearsకి ఎంత వరకు మనం మ్యాజిక్ అనేది అక్కడ చూడగలుగుతాం? అంటే మీకు వచ్చిన 12 to 15% రిటర్న్స్ వస్తాయి కదా, అవును, అది క్యాపిటల్ యాడ్ అవుతుంది, దాని మీద మళ్ళీ రిటర్న్స్ జనరేట్ అవుతుంది. సో అదే ఈ క్యాల్కులేషన్. అమౌంట్ ఎంతైనా అవనండి. నేను చెప్తున్నానంటే ఒక్కొక్క ఇన్వెస్టర్కి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఏదైనా సరే అంత అమౌంట్ కానీ క్రియేట్ చేస్తే దాని పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఆటోమేటిక్ పనిచేస్తుంటుంది. 5-7 years తర్వాత మీకు మీ వెల్త్ క్రియేషన్ క్లియర్ కనబడుతుంది, సిప్పులు ఎస్పెషల్. అదే లంసమ్ చేశారనుకోండి, డే 1 నుంచి మీకు రిటర్న్ జనరేట్ అవుతుంది కాబట్టి మీకు వెల్త్ క్రియేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఎస్ఐపి కంటే. సో అక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఎస్ఐపిలో కొంచెం స్లోగా జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మనం అక్యుములేషన్ ఫేజ్లో ఉంటాం 5-10 yearsలో. మనం ఒక కార్పస్ అక్యుములేట్ చేసిన తర్వాతే ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది మనకు కనబడుతుంది ఫిజికల్గా పెరుగుతున్నట్టు వాడు. సో ఆ ఫస్ట్ 5 years మాత్రం కొంచెం పేషెన్స్ ఉంటూ 30 years గోల్ పెట్టుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడు చేయొచ్చు అండి, మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల సార్ ఎస్ఐపి ఈ 30 years టైము ప్లస్ ఎస్ఐపి చేయడం వల్ల కాస్ట్ యావరేజింగ్ కూడా అవుతుంటుంది. ఎప్పుడైతే మార్కెట్ వాలటైల్ సినారియోస్ ఉంటుందో, ఒకప్పుడు మేబీ ఎవ్రీ మంత్ సిప్ కట్టినాం అనుకోండి, ఒకప్పుడు మేబీ మార్కెట్ హైలో ఉండొచ్చు, అప్పుడు తక్కువ యూనిట్స్ కొంటాం. నెక్స్ట్ మంత్లో మళ్ళీ తక్కువ పడి ఉంటుంది, అప్పుడు తక్కువ ఎన్ఐవిలో ఎక్కువ యూనిట్స్ కొంటాం. సో ఇలాగే చేసేటప్పుడు కన్సిస్టెంట్గా ఒక 30 years ఎస్ఐపి చేసేటప్పుడు ఈ వాలటైల్ సిచ్యువేషన్స్ మనం అడ్వాంటేజ్ తీసుకుంటూ కాస్ట్ యావరేజింగ్ అనేది చేయగలుగుతాం. సో ఎన్ఐవి కాస్ట్ యావరేజింగ్ అంటే ఎన్ఐవి ఆన్ అన్ యావరేజ్ ఎంత ఎన్ఐవి అనేది తగ్గుతూ ఉంటుంది మన వాలటైల్ సిచ్యువేషన్. బట్ వెన్ మార్కెట్ ఈస్ రికవరింగ్ మనకు మంచి అడ్వాంటేజ్ అనేది క్రియేట్ అవుతూ ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది సార్. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి 30 years సమయం మంచి టైం. ఎస్ఐపి అనేది వేసుకోవాలి, కాకపోతే వాళ్ళు చేయవలసింది కన్సిస్టెంట్గా, డిసిప్లిన్డ్గా, ఫోకస్డ్గా ఉండాలి. ప్రతి ఒక్క ప్లానింగ్ మీరు ఎస్ఐపిస్ కట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకటే మీరు ఫోకస్ చేసి రిటైర్మెంట్ ఒకటే ఫోకస్ చేస్తే మీకు అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఏదైనా ఉన్నాయి, మీరు ప్లాన్ చేసుకోలేకపోతే ఇది కూడా చేయలేకపోతారు. ఓకే, వెల్ ప్లాన్డ్గా డిసిప్లిన్గా చేసుకుంటే ప్రతిదీ సాధ్యం. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ వర్క్స్ వచ్చింది. థ్యాంక్ యూ.